సో ఆర్టిస్ట్ అవటమే ఒక రిస్క్ టేకింగ్ ప్రాసెస్. కానీ ఆర్టిస్ట్ అయిన తర్వాత ఒక కంఫర్ట్ జోన్ వస్తుంది. ఆ కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేసే కథలు చాలా తక్కువగా వస్తాయి. శ్రీ విష్ణుకి, మౌనికాకి ఆ కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేసే కథ కిరణ్ అందించారు. సో వీళ్ళ క్యారెక్టరైజేషన్స్ వీళ్ళు ఆన్ స్క్రీన్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ట్రైలర్ చూసినప్పుడు. సో టీం ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ కిరణ్ గారు, హాయ్ మౌనిక. హాయ్, నమస్తే. ఆర్టిస్ట్ అవ్వటమే రిస్క్ సార్, కానీ ఆర్టిస్ట్ అయిన తర్వాత ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ అవుతుంది మనకు వచ్చిన ఆపర్చునిటీస్ వల్ల. కానీ ఆడియన్స్ నన్ను ఎలాగ ఇష్టపడుతున్నారని. కానీ కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు ఆ కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేసే కథలతో వాళ్ళని అప్రోచ్ అవుతుంటారు. నాకు తెలిసి ఈ మృత్యుంజయలో అదే జరిగింది అనుకుంటున్నాను కదా. డెఫినెట్లీ సార్, కంఫర్ట్ జోన్ బ్రేక్ అంటే నా అండర్స్టాండింగ్ చెప్తాను సార్. మీరేమనుకున్నారు? సో సార్, నేను విష్ణు గారిని కలిసేటప్పటికే, ఆయన సినిమాలన్నీ చూసుంటాం కాబట్టి కలిసేటప్పటికే నేను ఎప్పుడైనా ఒక జానర్లో ఫిక్స్ చేయలేదు ఆయన్ని. నీ అది ఒకటే కదా ఒక స్పేస్, అప్పట్లో ఉండే ఒక స్పేస్, ప్రేమ ఇష్కాదులు ఒక స్పేస్, అన్ని ఏ సినిమాకి ఆ సినిమా ఈ స్పేస్లో ఉంటారు అని ఎప్పుడూ లేదనమాట. అయితే మనం కథ రాసుకునే టైంలో వీళ్ళిద్దరు సినిమా ఆడేయటం, ఆ తర్వాత ఓం భీమ్ బుష్, తర్వాత మన సింగిల్, అవన్నీ అయిపోయేటప్పటికి సడన్గా ఆయన కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయిపోయారు. అవును. అంటే ఐ వాజ్ లైక్, కాదే, ఈయన మార్జిన్ చాలా పెద్ద, ఈయన పర్ఫార్మెన్స్ చాలా పెద్దదే, ఈయన చాలా సినిమాలు చేశారే. అంటే ఆయన ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ హీస్ డన్ ఆల్మోస్ట్ అన్ని జానర్స్లో టచ్ చేస్తారు ఆయన. అండ్ మన దగ్గర కథ మా మృత్యుంజయకి వచ్చేటప్పటికి నాకు అసలు ఆయన చెప్తున్నప్పుడు ఈయనకు జానర్ స్పెసిఫిక్ చేస్తారు లేదన్న ఇది లేదు. తర్వాత జనాలు చెప్పి మన సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, తర్వాత ఆయన సినిమాలు హిట్ అవుతూ వచ్చేసినాయి. తర్వాత ఆయన అల్లరి మిస్చిఫ్ బికేమ్ మోర్, అల్లరి కాదు, సైలెన్స్ కూడా బికేమ్ మోర్ ఎంటర్టైనింగ్. ఎగ్జాక్ట్లీ అవన్నీ చాలా అన్నీ హైప్ అయిపోయినాయి. అండ్ దెన్ ఐ వాజ్ లైక్, అందరూ వచ్చి అదేంటి థ్రిల్లర్ చేస్తున్నారా, ఆయన ఇది కదా, కాదే ఆయన నా స్పేస్ కాదే, ఈ మధ్య 2-3 సినిమాలు ఆడితే స్పేస్ అయిపోద్దా. కానీ ఆయన పొటెన్షియల్ వేరే ఉంది కదా. ఓ మై గాడ్, వాట్ ఎ పొటెన్షియల్ అండి చెప్తున్నాను. నేను మాట్లాడుకోవటం అంతా వేరు, కథలు చెప్పుకొని డిస్కస్ చేసుకోవటం అంతా వేరు, సెట్లోకి వచ్చాక కెమెరా ముందు పర్ఫామ్ చేయటం వేరు. సో నేను సినిమాలు చూసాను కానీ పర్ఫార్మెన్స్ అప్పటికి ఇంకా చూడలేదు. సెకండ్ డే థర్డ్ డే అనుకుంటా, సెకండ్ డే నైట్ షూట్ అండి. వీ హ్యాడ్ అ లాంగ్ షూట్ ప్లాన్ అండ్ పర్ఫామ్ చేయాలి. ఆల్మోస్ట్ నైట్ పొద్దున్న దాకా మనం ప్లాన్ చేసాం. పొద్దున 2 o'clock దాకా నైట్ షూట్ 2 o'clock ప్లాన్ చేసాం. 5 pages సీక్వెన్స్ అండ్ ఆల్ ద స్టఫ్. అండ్ డైలాగ్ లేదు, సైలెన్స్తోనే హీ హ్యాస్ టు డూ ఇట్. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా షార్ట్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా షార్ట్, ఎక్స్ప్రెషన్ చేంజ్ అని చెప్పి 7:45 ఇప్పుడు వచ్చారు. 8 o'clock కల్లా 4 takes ఇచ్చి ఇంకా నా దగ్గర ఇంకోటి లేదనమాట. సార్ ఇది పొద్దున్న దాకా ప్లాన్ చేసుకున్నాను సార్ నేను. సార్ ఏం చేద్దాం చెప్పండి అన్నారు. సార్ ప్రొడ్యూసర్కి చెప్పేస్తాను సార్, ప్యాకప్ చెప్పేద్దాను సార్. చెప్పేయండి, ప్యాకప్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయాం. మీకు కావాల్సింది మీకు వచ్చేసింది కదా. ఫస్ట్ టేక్లో వచ్చేసిందండి. ఫస్ట్ టేక్లో పర్ఫామ్ అంతా చేసిన తర్వాత నేను చూస్తున్నా, అంటే నాకు అలవాట్లేదు, ఐఎమ్ నాట్ యూస్ టు దట్ కైండ్ ఆఫ్ అ పర్ఫార్మెన్స్. అండ్ పొద్దున్న సీక్వెన్స్ అనేది చిన్న సింపుల్ సీన్స్ ఉన్నాయన్నమాట. సెకండ్ డే నైట్కి చూస్తున్నా, పక్క నుంచి వచ్చి అసిస్టెంట్ వచ్చి, అన్న కట్ చెప్పన్నా అంటున్నాడు. అదొకటి చెప్పాలి కదా, మన రెస్పాన్సిబిలిటీ కదా అంటే, కట్ సార్ అన్న. సార్ వచ్చి ఇంకోటి చేద్దామా అండి అన్నారు. అక్కర్లేదండి నాకు షార్ట్ వచ్చేసింది అన్న. అండ్ వీ హ్యాడ్ 2 cameras, పెద్ద సీన్లా ఫీల్ అయ్యి పెట్టామన్నమాట. ఎంత బాగా చేస్తారో నాకు తెలియదు అప్పటిదాకా. అండ్ అక్కడి నుంచి ఇట్ బికేమ్ స్మూత్ అండ్ ది మోస్ట్ ఇంటెన్స్ సీన్స్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మేకింగ్ చేయడానికి వాటికి. సో ఇట్ వాజ్ బ్రిలియంట్ వర్కింగ్, ఇట్ వాజ్ జాయ్ వర్కింగ్ విత్ హిమ్. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత ఇంకో లవ్ స్టోరీ రాద్దాం అనుకుంటారు. మీరు ఒక థ్రిల్లర్ తీసుకొని వచ్చారు, ఆయనేమో డిఫరెంట్ క్యారెక్టర్స్లో కనిపిస్తున్నారు, మేము చాలా సీరియస్గా చాలా ఇంటెన్సిటీ ఉన్న కాప్లా కనిపిస్తున్నారు. సీత అనే క్యారెక్టర్ అనుకున్నప్పుడు అండి, సీత అనే క్యారెక్టర్ అనుకున్నప్పుడు వీ వాంటెడ్ సంబడి రాయల్, సంబడి హూ కెన్ క్యారీ దెమ్సెల్ఫ్ విత్ డిగ్నిటీ. అంటే పోలీస్ అంటే ద వే దే క్యారీ దెమ్సెల్ఫ్. అంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్తో చాలా వర్క్ చేసి ఉన్నానండి, ఐ వర్క్డ్ విత్ దెమ్. సివిల్ డ్రెస్లో వచ్చినప్పుడు క్యాజువల్గా మాట్లాడచ్చు, ఆ పోలీస్ యూనిఫామ్ వేసుకున్న బయటికి రాగానే వాళ్ళు ఇంట్లోనే కూర్చొని మాట్లాడుతూ ఉంటాం. ఆఫీస్కి వెళ్ళే ముందు ఒక్క నిమిషం కిరణ్ నేను రెడీ అయి వస్తాను అని చెప్పి లోపల యూనిఫామ్ రాగానే
తెలియకుండా మనసులో శరీరం వస్తుంది లాగా దట్ ఒక ఆ యూనిఫామ్కి ఆ పవర్ ఉంది అండ్ యూ వాంటెడ్ దట్ పర్సన్ టు షో దట్ ఎలిగెన్స్ అండ్ దిస్ థింగ్ అండ్ రెబ్బా గారు ఐ థింక్ ఆడిషన్ టైంలో అదే ఇందాక చెప్తున్నాను ఆడిషన్ కూడా చేయలే ఫోటోషూట్ అన్నీ పెట్టుకున్నాం పైకి వెళ్ళి రెడీ అవుతున్నారు మేము అందరం కింద ఉన్నాం ఆ అమ్మాయి దిగి కిందకు వచ్చి షూట్కి ఇంకా కెమెరా రెడీ అవ్వడం 2 minutes పడుతుంది కదా ఇలా రూమ్లోకి రాగానే ఇలా సోఫాలో కూర్చుని ఇలా చెయ్యేశారు ఇలా దీంట్లో కూర్చుని వాళ్ళు క్యాజువల్గా మాట్లాడుతున్నారు అంతే మాట్లాడుతూ వచ్చాం మెట్లు దిగుతూ వచ్చాం ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నారు హాయ్ రెబ్బా హౌ యూ అంటున్నారు వచ్చి ఇలా కూర్చొని మాట్లాడగానే అందరూ ఆగిపోయేలాగా సీతా పరశురామ్ ఫిక్స్ అని చెప్పి ఇంకా పిలిచాము టికెట్ వేసాము హోటల్ రూమ్ తీసాము ఫోటోషూట్ కూడా దిగిపోతే బాగా ఫోటోషూట్ పంపించాం ఇట్స్ ఓన్లీ ఫర్ అ నేమ్ సేక్ అనమాట బట్ వీ న్యూ ద మూమెంట్ షీ కేమ్ ఇన్ సాట్ దట్ రాయల్టీ వాస్ దేర్ అండ్ డెలిగెన్స్ వాస్ దేర్ అన్న యాక్చువల్గా ఏంటంటే పోలీస్ క్యారెక్టర్ అనేసరికి ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసేది బాడీ లాంగ్వేజ్ ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ మార్చాలి సో ఆ స్టిఫ్నెస్ ఉంటుంది బాడీలో హౌ డు యూ ఫైండ్ రెబా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ టు ప్లే అ కాప్ ఆన్ స్క్రీన్ దట్ టు సచ్ ఇట్స్ అ ప్రివిలేజ్ ఇట్స్ అ ప్రివిలేజ్ అండ్ ఆనర్ ఎందుకంటే నాకు ఏం బ్యాక్గ్రౌండ్ లేదు no background in the sense I don't have relatives who are cops so it was a big challenge for which I had to do a lot of preparation YouTube lo videos choosy or watching news TV channels mannerisms of the way police officers present themselves demeanor temperament everything so I think first of all I'm very honored to have played this character it's a very determined, strong-willed, completely చాలా డిఫరెంట్గా ఉంది ఫ్రమ్ మై ఫస్ట్ క్యారెక్టర్ టు దిస్ బట్ యాజ్ అన్ యాక్టర్ మై ఇంట్రెస్ట్ ఇస్ నాకు చాలా డిఫరెంట్గా క్యారెక్టర్స్ ప్లే చేసిన ఒక ఇంట్రెస్ట్ ఉంది ఆఫ్ కోర్స్ యాజ్ అన్ యాక్టర్ అండ్ it's funny in fact firstly we were romancing each other and then I come here and then it's a very formal serious relationship that we share in the film it was a big challenge but I thoroughly enjoyed it సో the experience కెరియర్ బిగినింగ్ నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్లో ఏదో ఒక యూనిక్నెస్ ఉంటుంది సో అంటే ఒక సాంగ్కి లీడ్ ఇచ్చే క్యారెక్టర్స్ ఎప్పుడూ చేయలేదు సో రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్స్ ఎప్పుడూ చేయలేదు విజిల్లో కూడా మీకు మీ క్యారెక్టర్కి ఒక సపరేట్ వెయిటేజ్ ఉంటుంది టోటల్ 11 మెంబర్స్ గర్ల్స్లో కూడా మీ క్యారెక్టర్ స్టాండ్ అవుట్ అవుతుంది సో ఈ క్యారెక్టర్ చూస్తుంటే మీ కెరియర్లో ఒక మైల్ స్టోన్లా అనిపిస్తుంది ఈ కాప్ క్యారెక్టర్ కనిపిస్తుంటే మాకే చాలా ఫ్రెష్గా ఉన్నారు మీరు మీ క్యారెక్టర్స్ ఇంతకుముందు ప్లే చేసిన క్యారెక్టర్స్ తాలూకు ఇమేజ్ ఏం కనిపించట్లా సెట్స్లో బాలు కనిపించేవాడా మీకు ఆఫ్ ద సెట్స్ ఆఫ్ కెమెరా విష్ణు గారిలో బాలు కనిపించేవాడు I think the Balu will it's always visible. In fact, first day when I'm seeing him and when I'm in the uniform and he's in character also, a seriousness. Yeah, it's so funny because I'm still in that character with him, like Balu and and then. But I think the way he slips into character, the way he helps me also slip into the character, and I think. As actors, we're both very respectful of our spaces and how we have to, that way I think it was not that difficult, but it was always fun. అంటే మీ ఇద్దరిలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటంటే మీరు గ్రో అవుతూ ఉన్నారు ఆర్టిస్టులుగా మిమ్మల్ని ఎవరు లాంచ్ చేయలేదు మీరు గ్రో అవుతూ వస్తున్నారు క్యారెక్టర్ బై క్యారెక్టర్ గ్రో అవుతూ వస్తున్నారు మృత్యుంజయ్ అనేది శ్రీ విష్ణు గారికి ఇప్పుడు ఆయన కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయ్యారు ఆయన కామెడీకి ఆయన ఇచ్చే గ్యాప్స్ కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చేసింది కానీ మృత్యుంజయ్లో చూస్తున్నప్పుడు ఒక కొత్తదనం కనిపిస్తుంది డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తున్నాయి ఎప్పుడు ఆయన నేను టోటల్ ట్రైలర్లో ఆయన నవ్వలేదు ఇక్కడ చిన్న లాఫ్ కూడా లేదు అంత సస్టైన్ చేశారనమాట క్యారెక్టర్ని ఫస్ట్ చాయిస్ ఈయనేనండి అబ్సల్యూట్లీ కథ రాసుకుని ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ చాయిస్ అంటే ఫస్ట్ కథ రాశానండి కథ రాసి సార్కి వెళ్ళి చెప్పానమాట సార్కి వెళ్ళి చెప్తే ఈ క్లైమాక్స్ నేను చేయబోయే సినిమా క్లైమాక్స్ ఎండింగ్స్ కొంచెం సిమిలర్గా ఉన్నాయి అన్నారు రిలీజ్ అయ్యాక డిసైడ్ చేద్దాం అయిన తర్వాత చూద్దాం అన్నారు సరే అని చెప్పి కేమ్ బ్యాక్ అండ్ ఐ స్టార్ట్ రైటింగ్ అనదర్ స్టోరీ అనమాట ఇంకో కథ రాయటం మొదలుపెట్టాను ఆ కథ సన్నీ గారు భలే ఉందిరా డెవలప్ చేద్దామన్నారు
విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ ఒక బేసిక్ స్ట్రక్చర్ వచ్చింది. ఎలాగో అంటే ఇట్స్ లైక్ ఆల్రెడీ విష్ణు గారి జోన్లోనే ఉన్నాను, ఆయనే మైండ్లో ఉన్నారు. ఈ సైడ్ ఎవరు, నేను విష్ణు గారు దాడి వెళ్ళట్లేదు, నాకు విష్ణు గారికి అనిపిస్తున్నారు, ఆ స్పేస్లోనే ఉన్నాను. ఏబిసిడి అలా ఏం రాలేదా? ఏంటండి అంటే ఆర్టిస్ట్ చాయిస్ ఏబిసిడి రాస్తారు కదా, లేదు ఏబిసిడి రాయలేదు. సో అంటే ఆ ముందు కథ చేస్తున్నాను కాబట్టి విష్ణు గారి జోన్లోనే ఉన్నాను. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ కథ ఎప్పుడైతే అనుకున్నానో యూఆర్ స్టిల్ ఇన్ దట్ మ్యాన్స్ స్పేస్లో ఉన్నాను. ఐ సెడ్ వెంట్ బ్యాక్ టు సనీ అండ్ సెడ్ ఇది కదా, ఎవరు అనుకుంటున్నావు, విష్ణు గారు. లైక్ పర్ఫెక్ట్ రా అంటే ఇప్పుడే కదా చెప్పాము మళ్ళీ వెంటనే అంటే పర్లే నువ్వు చెప్పు నేను చేస్తాను. అండ్ హీ వాజ్ అ డార్లింగ్. రండి చెప్పండి, నువ్వు కథ చెప్తారా చెప్పండి పర్లేదు, ఫస్ట్ తర్వాత చూద్దాం, రిలీజ్ అయ్యి చూద్దాం, ఇప్పుడు చెప్పండి అన్నారు. ఐ టోల్డ్ హిమ్ అండ్ హీ సెడ్ ఎస్. విష్ణు గారిలో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే మాకు తెలుసుకుంది, ఆయన ఫుల్ నేరేషన్ ఇమ్మంటారంట. నాకు 20 minutesలో చెప్పు, పాయింట్ చెప్పు, 1 hour చెప్పు, ఇలా టైం లిమిటేషన్స్ ఏమి ఉండు పెట్టుకోకుండా నువ్వేం రాసుకున్నావో నువ్వు ఎంత చెప్తావో చెప్పేసి ఆ స్పేస్ చేస్తారంట డైరెక్టర్కి. దట్ ఈజ్ అంటే స్ట్రెస్ లేకుండా చెప్పొచ్చు కదా హ్యాపీగా. అంటే అంటే ఎంత ఇంత బుద్ధిగా పెద్ద వింటారంటే కథని ఆయన. 20 నిమిషాల్లో చెప్పాలంటే మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. అవునవును. నాకు 20 minutes టైం ఉంది చెప్పేసాయి అంటే చాలా ఏం పెట్టాలి ఏం తీసేయాలి అనేది ఒక క్యాలిక్యులేషన్ వచ్చేసింది కదా, రైట్? అంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు హీ డజంట్ ఈవెన్ ఆస్క్ బ్రో, హీ డజంట్ ఈవెన్ ఆస్క్ హౌ లాంగ్ నరేషన్ ఎంతసేపు ఉంటుంది అడగరు, చెప్పండి అంటారు. మనమే ముందు దాంట్లో సార్ 15 minutesలో చెప్పగలను, అరగంటలో చెప్పగలను, మొత్తం చెప్పండి నేను వింటా అంటారు. అండ్ చాలా బుద్ధిగా ఫ్రంట్ బెంచ్లో, స్కూల్లో ఫ్రంట్ బెంచ్లో ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది చూడండి, టీచర్ ఏం చెప్తే వినాలి అని అంటే అలా కూర్చొని అలా వింటాడు చూడండి, అలా వింటారు ఆయన. చాలా బుద్ధిగా ఇలా కూర్చుని అలా మొత్తం ఎంతసేపు చెప్తే అంతసేపు, ఎక్కడ ఒక దాన్ని ఏమంటారు ఒక ఇరిటేషన్ వచ్చినా లేకపోతే ఒక ఇబ్బంది వచ్చినా ఎక్కడ అవ్వకుండా అలా జాగ్రత్తగా వింటారు. అంతా అయిన తర్వాత అండ్ హీస్ బ్రిలియంట్ విత్ అనాలిసిస్ అండి. ఆయన అనాలిసిస్ చాలా బాగుంటుంది. అంతా అయిన తర్వాత ఇదిదండి అందుకే ఇది ఇలా వస్తుంది కదండి అంటారు. అంటే మనం కూడా కొంచెం ఆలోచించుంటాం కథ మొత్తం ఫ్లోలో. అవును సార్ కరెక్టే, ఓకే అండి, బాగుంది నేను చెప్తానండి. కానీ వన్ బ్యూటిఫుల్ థింగ్ ఇస్ మళ్ళీ వింటారు. అంటే ఫస్ట్ టైం నేను ఒక 2 గంటలు చెప్పానంటే సెకండ్ టైం వచ్చి 2 రోజులు పోయాక వచ్చి నేను మళ్ళీ చెప్తాను సార్ అంటే చెప్పండి అంటారు. ఈసారి కూడా 2 గంటలు చెప్తాను, 2 గంటలు వింటారు. కథ తెలిసిపోయింది కదా 2 గంటలు వినకూడదు కాదు. ఆయన పేషెన్స్ లెవెల్ వేరండి. మీకు ఈ క్యారెక్టర్లో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత విష్ణు గారు అంటే ఆయన క్యారెక్టర్లోకి ట్రాన్స్ఫర్మ్ అవ్వటం కానీ లేకపోతే ఇలాంటి క్యారెక్టర్ ఆయనకి కొంత గ్యాప్ వచ్చింది. ఆయన నవ్వించడం అందులోకి వెళ్ళారు. అంటే అక్కడ ఆయన చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మనం మళ్ళీ కొంచెం విష్ణు గారి పొటెన్షియల్ని మళ్ళీ ట్యాప్ చేస్తున్నారు. ఈ పర్సెప్షన్ కూడా ఉందని ట్యాప్ చేస్తున్నారు కదా. ఆన్గోయింగ్ ప్రాసెస్లో మీకు అంటే మీరు ఇందాక ఒక షార్ట్ గురించి చెప్పారు, నేను మార్నింగ్ వరకు ప్లాన్ చేస్తే 8 to 9 కల్లా అయిపోయిందని. ఇంకా అలాంటి సర్ప్రైజెస్ ఏమైనా ఉన్నాయా వీళ్ళిద్దరూ ఇచ్చిన సర్ప్రైజెస్ యాజ్ అ డైరెక్టర్గా? అంటే మీరు అనుకున్న దానికంటే ఇది బాగా వచ్చింది, మనం రాసుకున్న దాన్ని అప్లిఫ్ట్ అయింది, సీన్ బాగా వచ్చింది అనేది. సర్ప్రైజ్ అంటే చాలా ఉన్నాయండి. అంటే ఒక్కసారిగా దట్ యు ఆస్క్ అంటే ఈ రెబ్బా గారి గురించి చెప్పాలి. మీరు బ్రో అంటారా అతన్ని? I'm getting there and I'm like stopping myself. Is it because the bro is coming out? Oh. The bro thing is coming out. So the lot of these things and ante there was this sequence where ఎలా చెప్పాలి, can you reveal it? that is what I'm thinking. That is where I am. చెప్తాను. So there was this action sequence అండి. There was this action sequence and there's this jump she has to do. Gate మీద నుంచి సింగిల్ జంప్ చెయ్యాలి. And we were like, అమ్మాయి కదా, నో అఫెన్స్ టు ఎనీబడి, అమ్మాయి కదా చేయగలుగుతారా అంటే ట్రైనింగ్ ఉంటుందా ఏముంటుంది అని చెప్పి కొంచెం వి వర్ లిటిల్ దిస్ థింగ్ అండ్ అన్నీ సెట్ చేసి పెట్టారు. అండ్ లైక్ సరే ఒక రిహర్సల్ చేద్దాము అని చెప్పి రిహర్సల్కి వెళ్ళాం. బట్ స్టిల్ వి రోల్ ద కెమెరా. యు నో వి రోల్ ద కెమెరా నో? Did you? యా వి రోల్, దట్ వాజ్ ఓకే షాట్ బ్రో. సో ఇలా వెళ్ళి ఒకటే షాట్లో షీ జంప్డ్ ఆఫ్. ఐమ్ లైక్ వావ్, ఒకటే షాట్, రోప్స్ లేవు ఏం లేవు, బట్ షీ జంప్డ్ ఆఫ్, షీ ల్యాండెడ్, షీ వెంట్ బ్యాక్.
అలాంటివి చాలా ఉంటాయండి కథలో. మీ దీంట్లో కూడా అలా అంటే చూడటానికి చాలా సింపుల్గా ఉంటాయి కానీ చేయటం చాలా కష్టం. టైమింగ్ పట్టుకోవాలి కదా, కరెక్ట్గా టైం పట్టుకోవాలి. అలాగా పట్టుకోవాలి. వెళ్తూ వాకీ టాకీ చుడతారు. ఆ అమ్మాయి వాకీ టాకీ పట్టుకుని తీసుకుని వాకీ టాకీలో షీ గివ్స్ ద కమాండ్ అండ్ గోస్ బ్యాక్ ఇన్ టు ద సీన్ అనమాట. కెమెరాకి లుక్ కూడా ఇచ్చేస్తారు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ దట్. లెంత్ ఎక్కువ కట్ చేసాం కానీ బట్ దట్ వాజ్ అ క్రేజీ షాట్ బ్రో. ఎలా అండి యాక్షన్ అనేది ఎంత కొత్తగా ఉంది మనకి? యాక్షన్ యాక్చువల్లీ నేను ఒక FIR మూవీ చేశాను తమిళ్లో. ఇన్ దాట్ ఐ హ్యావ్ యాక్షన్ సీక్వెన్సెస్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు డూ యాక్షన్ సీక్వెన్స్. ఐ లవ్ యాక్షన్ రోల్స్. Love it. I love action. I love anything like dynamic. But even in FIR also, ropes, yemi, like they were thinking they'll use doubles. Body double. And then they told me, Reba, don't worry, we'll use. I said, Yenduku sir, I want to do it. I want to be able to do it and see if I can. Then they tried and then they said, this is fabulous, you should do it yourself then. And I did that sequence and actually it was a very tough one, but we did it in two to three takes. Oh, nice. Yeah, so I love action. Actually, chala ishtam. So in this one also, I was very excited to try. Naku, I want to push my boundaries, my limits, and do as much as I can for the character. ఈ ఫిజికల్ ఫిట్నెస్ కానీ ట్రైనింగ్ కానీ ఏమైనా మీరు డైలీ లైఫ్లో ఉంటుందా? Training, no, but gym, I work out, I make sure I'm physically active like that. But at school lo, I was the worst person at sports. Naku sports was like, I would run away from sports. That's the reason why it's very funny. Ippudu, because sports is something I never did, I always thought I can't do action. But I really enjoy doing it. You did And I a think, good job, bro. yeah, and body language wise, I think ఏనా రియల్ లైఫ్ okay. ఇన్సిడెంట్ ఉన్నాయండి కిరణ్ గారు? Sorry? రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉన్నాయా ఈ స్టోరీకి? అంటే గుండం గంగరాజు గారు వాళ్ళ ఒక డిఫరెంట్ అని కాదు, అబౌవ్ ద టైమ్ ఉంటాయి వాళ్ళ స్క్రిప్ట్స్ అవన్నీ కూడా. అంటే ఇప్పుడు చూసినా అయితే అన్ని కథలు ఒకలా ఉండవు. ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా చాలా రెలవెన్స్గా ఉంటాయి. వాళ్ళు చేసిన సినిమాలన్నీ కూడా గుండం గంగరాజు గారి మూవీస్ కూడా. సో వాళ్ళ సైడ్ నుంచి వస్తున్న మూవీ కాబట్టి ఏంటి ఏదైనా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మాకు ఒక కథ కనిపిస్తుంది, ఒక ఇంట్రాగేషన్ కనిపిస్తుంది, లేకపోతే విక్రమ్ ఏమైపోయాడు అనేది ఉంటుంది. విష్ణు గారు చాలా క్యారెక్టర్స్ మారుస్తున్నారు, నీ టైం అయిపోయిందని చెప్తున్నారు విష్ణు గారికి కొన్ని క్యారెక్టర్స్. ఒక క్రైమ్ వరల్డ్ అయితే కనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉండబోతుంది ఆడియన్కి? అంటే వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే అందులో ఒక పాయింట్ గురించి నేను మాట్లాడాలి. సో విష్ణు గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రెస్ మీట్లో చెప్పారు, అది టీజర్ లాంచ్ అప్పుడు చెప్పారు, దట్ హీజ్ ఆర్బిటరీ యాడ్ కలెక్టర్. రిపోర్ట్ న్యూస్ రిపోర్ట్ దీంట్లో న్యూస్ పేపర్లో ఆర్బిటరీ యాడ్స్ కలెక్ట్ చేస్తారు అని చెప్పి. సో యూనిఫామ్స్ మార్చటం అనేది దానికోసం. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దిస్ థింగ్. ఇందులో కథలో కూడా వస్తాయి, ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్, కానీ ఇట్ ఈస్ నాట్, దాన్ని ఏమంటారు ఎలా చెప్పాలి, ఇన్వెస్టిగేట్ చేయటం కోసమైనా ఈ దీంట్లోకి వెళ్ళరు. ఇన్వెస్టిగేషన్ ఇస్ స్ట్రైట్ అండ్ టు ద పాయింట్. దానికోసమైన వేషాలు మార్చడం అన్నీ అంటే సమ్ పీపుల్ ఆర్ ఇమాజినింగ్ దట్ అది కూడా పార్ట్ ఆఫ్ ద నరేటివ్ అని చెప్పి. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిలిం, జస్ట్ సో దట్ పీపుల్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ వెన్ దే కమ్ డౌన్. వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఫిలిం ఆయన ప్రొఫెషన్ పరంగా ఆయన ఐసే మార్చుకునే వేషాలు అవి. అదర్వైజ్ దట్ ఈస్ దిస్ థింగ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అలాంటిది ఏం లేదు. దర్ ఇస్ నథింగ్ అబౌట్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్, ఎవ్రీథింగ్ ఇస్ ఫిక్షనల్. బట్ ద క్యారెక్టర్స్ విల్ బి రియల్. క్యారెక్టర్స్ చాలా రియల్గా ఉంటాయి. ఒక ఓవర్ ద టాప్ క్యారెక్టర్స్ ఉండవు. అండ్ సినిమాటిక్ లిబర్టీ ఏం తీసుకోలేదు? లేదండి, సినిమాటిక్ లిబర్టీ ఏమీ తీసుకోలే. సినిమాటిక్ లిబర్టీ తీసుకోలేదు. అట్ ద సేమ్ టైమ్ వీ మేడ్ ద క్యారెక్టర్స్. ఇన్ఫ్యాక్ట్ అందరికి కూడా కథ చెప్తున్నప్పుడు, ఇప్పుడు సీతా గారికి రెబ్బ గారి కథ చెప్తున్నప్పుడు, రెబ్బ గారి కథ చెప్తున్నప్పుడు నేను మొత్తం సీతా పర్స్పెక్టివ్లో కథ చెప్పాను. సీత ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, తన ఫ్యామిలీ ఇది ఇలా వచ్చారు, IPS అయ్యారు, స్ట్రగుల్స్ పడ్డారు, అవన్నీ జర్నీ అయిన తర్వాత ఇలా వచ్చారు, ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అయ్యి ఇలా మీ కథలో ఇలా అయ్యి మీ కథలోకి విష్ణు గారు ఇలా ఈ జే క్యారెక్టర్లో ఎంటర్ అవుతుంది, ఈ ప్రాబ్లం అవుతుంది, ఇలా మీ క్యారెక్టర్ ఎండ్ అవుతుంది అని చెప్పి
అంతా చెప్పి ఈ పాయింట్లో కథ మొదలు మీరు సినిమాలో కనిపిస్తారు అని చెప్పారు. సో ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ షీ డిడ్ నాట్ నో వాట్ మృత్యుంజయ్ అ హోల్ వాస్. షీ ఓన్లీ న్యూ వాట్ సీతాస్ జర్నీ వాస్. సో తర్వాత వే లేటర్, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఆ బ్యాక్ స్టోరీ తెలిసి వాళ్ళ ప్రాబ్లం తెలిసి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వాట్ ఎవర్ ద ఇన్వెస్ట్మెంట్ ఇస్, ఇట్ విల్ మేక్ మోర్ సెన్స్ యాజ్ అ యాక్టర్ టు బ్రింగ్ దట్ క్యారెక్టర్ అవుట్. సో వే లేటర్ ఐ థింక్ వీ డిస్కస్ ద ఎంటైర్ స్టోరీ. సెలెక్టివ్గా ఉంటున్నారండి తెలుగులో క్యారెక్టర్స్ని, సెలెక్టివ్గా ఉంటున్నారా? కొంచెం. Yeah. వాట్ యూ ఎగ్జైట్స్? Me, honestly, I want to do all kinds of movies andi, but I'm taking my time ఎందుకంటే మలయాళంలో and Tamil, I'm doing films in different languages. That's the reason why there's a delay in Telugu. తెలుగు అంటే సినిమా ఈజ్ నథింగ్ బట్ సెలబ్రేషన్ కదా. Yes. సో కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. Yes. మీకు మలయాళం నెరేటివ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, Correct. తమిళ్ మోర్ రియల్గా ఉంటుంది. Correct. సో ఈ కల్చరల్ డిఫరెన్సెస్ ఏమన్నా ఎలా ఫీల్ అవుతారు? No. Oh, no. I mean, actually, very honestly, storytelling wise, chala difference undi. Majority, not everything. But overall, on an overall perspective, definitely difference undi. Malayalamlo, in fact, if you see experience wise, working as an actor, shooting itself is a big difference. Schedules, the timings, the way we come in, we go, like everything, like it's very, very different from how we shoot in ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో, ఇన్ అ గుడ్ వే. ఐమ్ నాట్ సేయింగ్, కంపేరింగ్ అండ్ సేయింగ్ దిస్ ఇస్ బెటర్ ఆర్ దాట్, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఈజ్ లైక్ యూ సెడ్ సెలబ్రేషన్. డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ సేయింగ్ అ స్టోరీ ఆర్ టెలింగ్ అ స్టోరీ. అంటే మలయాళంలో మనకి స్టోరీస్ నిదానంగా స్టార్ట్ అవుతాయి. Correct. హరీగా ఏముండదు. క్యారెక్టర్స్ని నిదానంగా అలవాటు చేస్తూ ఓ పాయింట్కి వచ్చేసరికల్లా ఫైర్ స్టార్ట్ అయిపోయింది క్యారెక్టర్స్లో. కానీ మన తెలుగులో ఏంటంటే స్టార్టింగ్ నుంచే ఒక celebration. Yeah, it's like a స్టార్ట్ అవుతుంది. power packed all festivals together, which is fabulous because people here also enjoy that kind of filmmaking. తమిళ మూవీ మోర్ రియలిస్టిక్గా ఉంటుంది అప్రోచ్ టువర్డ్స్. అంటే definitely. అథెంటికేషన్ బాగుంటుంది. అంటే మనకి ఏదైనా రూరల్ బ్యాక్డ్రాప్ సినిమా తీసారనుకోండి, Correct. మీరు you have to be in that village. Exactly. Same with even Malayalam cinema. I think Telugu also rooted very realistic films are also being shot like that right now. But definitely a more higher, bigger commercial element is there Telugulo. Telugu. That's because people enjoy that kind of celebration. అంటే తెలుగు ఆడియన్స్ ఈస్ ద బెస్ట్ ఆడియన్స్. Yeah, they we love to watch all kind of movies. Correct. Without any bias. Yeah, they're accepting. Chala accepting on me, to be Telugu very audience honest. ఎక్కువ ఉంటుంది. Telugu audience is very accepting. Whatever is the genre, I realize they love everything. They enjoy cinema as a whole. నెంబర్ ఆఫ్ వెరైటీ మూవీస్ చూసే తెలుగు వాళ్ళే. Correct. True. I agree. సో మీకు తెలుగులో ఏదైనా ఆఫర్స్ వచ్చినప్పుడు ఎలా చూస్తారంటే కాంబినేషన్ వైపు చూస్తారా, లేకపోతే మీ క్యారెక్టర్కి ఉన్న పొటెన్షియాలిటీ చూస్తారా? I think for me, I realized character chala important andi. More than anything else, how well you're going to be portrayed in a film is also very crucial. But at the end of the day, I'm saying even this kind of the director you're working with or the scale of the film is also very important. As an actor, you may feel satisfied. How you balance both? I think Telugu is a place where I'll do all the big celebratory films. Like Samajavara Gamana, chala commercial, super commercial film undi. But again, Mrityunjay is a little more on the realistic side. More realistic, but it's also very cinematically, visually, it's going to be a phenomenal experience. One scene నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది సామజవర్గంలో. Balu becomes your brother, your expression. Yeah, I'm like it was heartbreaking moment, and even when I was hearing the script, first you realize, after that Balu realizes. Correct. Exactly. No, that was so funny. Even when I was listening to the story when Sai was explaining, but when we shot it was next level. తను ఫస్ట్ రియలైజ్ అయిపోయి షాక్ అవుతుంది, మనోడు ఫ్లోలో వెళ్ళిపోతుంది. Yeah, what else do you do, right? Your family is there. They're expecting Samajavaramna too. I'm also expecting. I really hope. Ram, are you listening? Sai Ram, Abaraj.
నందు భాను యా బాను దే డెఫినెట్లీ దే సెడ్ డెఫినెట్లీ బట్ కొంచెం టైం తర్వాత వన్ బికాస్ దే వర్కింగ్ ఆన్ అదర్ ఫిల్మ్స్ దెన్ దే వాంట్ టు బ్రింగ్ బ్యాక్ సామజవరగం. మళ్ళీ ఆ వరల్డ్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలని. కరెక్ట్. సో మృత్యుంజయ్ అనేది మీకు శ్రీ విష్ణు గారికి ఒక డిఫరెంట్ పర్సెప్షన్. ఇప్పటి వరకు శ్రీ విష్ణు గారిని చూసాం సీరియస్ రోల్స్లో. ఆయన ఇప్పుడు మృత్యుంజయ్లో ఒక కొత్త ఎంటర్టైన్మెంట్ని డెలివర్ చేయబోతున్నారని అర్థమవుతుంది. సో ఫైనల్గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కానీ ఈ రిలీజ్ టైంలో ఉన్న కొంచెం ఏమన్నా ట్రామా గురయ్యారా? అంటే ఒకేసారి ఆయన సినిమా విష్ణు విన్యాసం మంది ఏది ముందు ఏది వెనక అనుకున్నప్పుడు యాజ్ అ డైరెక్టర్గా ఏమన్నా సార్ లోపల యుద్ధం ఏమన్నా జరిగిందా? నాకు అసలు ఆ ట్రామా వైపు వెళ్ళనివ్వకుండా మై ప్రొడ్యూసర్ సన్నీ గారు, వినయ్ గారు, రమ్య గారు, ఎస్పెషలీ సన్నీ టు బీ ఫ్రాంక్, ఇది నీ హెడేక్ కాదు, నువ్వు సినిమా చేసుకో. అది 26th 27th వస్తుందా, 6th వస్తుందా, నీకు అన్నీ అనవసరం, నువ్వు చేసుకో. నీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా యూ జస్ట్ ఇగ్నోర్ ఇట్, కీప్ ఇట్, డోంట్ షేర్ ఇట్ టు ఎనీబడి. ఎందుకంటే వస్తాయి నీకు అలాంటి ఖచ్చితంగా వస్తాయి. దాన్ని ఏమి నువ్వు స్ప్రెడ్ కూడా చేయకు, ఎక్కడికి ఏం చెప్పకు, నీ దగ్గరే పెట్టుకో. వాళ్ళలాగా నాకు తెలియని కూడా తెలియదండి ద కైండ్ ఆఫ్ డిస్కషన్స్ దట్ దే వెంట్ త్రూ, ద హోల్ ప్రాసెస్ దట్ దే వెంట్ త్రూ. నాకు ఏం ఐడియా లేదు, ఐ డోంట్ హ్యావ్ అ క్లూ అబౌట్ ఇట్. కానీ విష్ణు గారు మాత్రం ఆ 10 days హీ స్టూడ్ లైక్ ఎ రాక్. హీ స్టూడ్ అండ్ చెప్పాను ఆయన్ని నేను ముందు ఎప్పుడు అది చూడలేదు. ఐ నెవర్ సీన్ హిమ్ ఇన్ దట్ స్పేస్ ఆఫ్ ఒక ఆయన చాలా షార్ప్ అండి విష్ణు గారు. షీఈస్ వెరీ షార్ప్, హీస్ వెరీ టక్కని పట్టుకుంటారు. ఆ కపుల్ ఆఫ్ డేస్ దట్ వాస్ ద ఓన్లీ థింగ్ దట్ ఎఫెక్టెడ్ మీ, నన్ను ఎఫెక్ట్ చేసింది. కానీ అక్కడ కూడా హీ వాజ్ లైక్ ఏం పర్లేదు, విల్ ఫిగర్ అవుట్ సంథింగ్, ఆ టైప్లో ఉన్నారు. సో దే ప్రొటెక్టెడ్ మీ ఫ్రమ్ ఆల్ సైడ్స్, అన్ని వైపుల నుంచి నువ్వు ఫినిష్ చేసుకో, నీకు ఆర్ఆర్ అవ్వాలి, ఇది అవ్వాలి, ఫాలోఅప్స్ చేసుకో, ఆ పనిలో ఉండు నువ్వు. యూఎస్కి పంపించాలి కాపీ, ఆ పనిలో ఉండు, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, విల్ ఫిగర్ అవుట్ సంథింగ్. అంటే ఎక్కడ కూడా ఈ హీట్ నా దాకా రానివ్వలేదు. అంటే దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ అంటే అతని క్యారెక్టర్ చూస్తుంటే సార్, ఆయన ఏదైనా సినిమా ప్రయారిటీకి ఒక లిస్ట్ రాస్తే ఫస్ట్ డైరెక్టర్ పేరు రాస్తాడేమో అనిపిస్తుంది సార్. సినిమా సార్ ఐల్ టెల్ యూ సంథింగ్ మోర్ అబౌట్ హిమ్, సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అబౌట్ హిమ్. అండ్ ఐ థింక్ వి షుడ్, ఆయన చెప్తే ఇంకా బెటర్గా ఉంటుంది, మీరు చేసినప్పుడు అడగండి. సో నేను ఇప్పుడు సార్తో చేస్తున్నాను కాబట్టి పీపుల్ కమ్ డౌన్, అన్న నేను విష్ణు గారి దగ్గర కథ చెప్తాను, సమ్ బ్రో నా దగ్గర కథ ఉంది విష్ణు గారికి బాగుంటుంది అని చెప్పినప్పుడు సమ్ పీపుల్ ఆర్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కామన్ ఫ్రెండ్స్ అయ్యి, సరే చెప్పు బ్రో వింటాను అని చెప్పి. వెన్ యూ లిసన్ టు ద స్టోరీ, కొన్ని కథలు చాలా బాగుంటాయి. అండ్ ఇమీడియట్లీ టెల్ హిమ్, సార్ కథ విన్నాను సార్, చాలా బాగుంది, బాగుందా అండి, విన్నారా, చాలా బాగుంది సార్, వెరీ ఇంట్రెస్టింగ్, మీరు ఒకసారి వింటే బాగుంటుంది. వింటానండి, కొత్త డైరెక్టరా అంటారు, అవును సార్, అదే పంపించండి. సో హిస్ ప్రయారిటీ ఈజ్ కొత్త డైరెక్టర్, అది ప్రయారిటీ. నేను అడిగాను అదేంటి సార్ అంటే, నాకెవరు ఛాన్స్ ఇవ్వలేదండి, సో అట్లీస్ట్ ఐ షుడ్ గివ్ ఛాన్సెస్ టు పీపుల్. అండ్ దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ దట్ హీ సెడ్. ఆయన కొత్త డైరెక్టర్ అయినా ఆయన్ని ప్రొటెక్ట్ చేసే విధానం బాగుంటుంది సార్. ఎగ్జాక్ట్లీ ప్రొటెక్ట్ చేస్తాడు, మంచి టీమ్ సెట్ చేస్తారు. అంటే ఏ టెన్షను అతని వరకు రాకుండా ఒక కాంపౌండ్ వాల్లా ఉంటారు. మేము అడిగితే ఏంటి సార్ ఇలాగే ఉంటారు కదా మీరు ఒక వాల్ లాగా అంటే, అవునండి పీస్ఫుల్గా వాళ్ళ పనులు చేసుకోవాలి కదా, అప్పుడే ప్రొడక్ట్ బాగా వస్తుంది కదా, అన్ని టెన్షన్లు అతని మీద పడేస్తే ప్రొడక్ట్గా కదా. అబ్సల్యూట్లీ గ్రేట్ థింగ్. ఇప్పుడు ఒక సినిమాని కొత్త డైరెక్టర్కి ఇచ్చినప్పుడు అతను కొన్ని అసెట్స్ ఉంటాయి, కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి, కొన్ని వీక్నెసెస్ ఉంటాయి, అవన్నీ ఐడెంటిఫై చేసుకుంటారు ముందే. ఆయనతో ట్రావెల్ ఉంటుంది, మంచి ట్రావెల్ ఉంటుంది. అండ్ ఇట్స్ నాట్ ఇవాళ కలిసాను మళ్ళీ 6 months తర్వాత కాదు, కంటిన్యూస్గా ట్రావెల్ ఉంటుంది. అవన్నీ గేజ్ చేసుకుంటారు, గేజ్ చేసుకుని ఆయన వైపు నుంచి ఆ వీక్నెస్ ఎలాగా కవర్ చేయాలో, ఏం చెయ్యాలో అవన్నీ ఆయన సెట్ చేసి పెడతారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ విష్ణు గారు. యాజ్ ఎ కో-ఆర్టిస్ట్గా మాకు సామాజవర్గమున ఈజ్ ఒక మోస్ట్ మెమరబుల్ ఎంటర్టైన్మెంట్ని ఇచ్చింది. మృత్యుంజయ్ మీ కాంబినేషన్ మాకేమిస్తుంది అంటే మోస్ట్ No, I think this is also going to be a memorable combo. No, I think చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంది ఫస్ట్ మూవీ సామజవరగమన తర్వాత. ఆయన చాలా తక్కువగా హీరోయిన్స్ శ్రీ విష్ణు గారి సినిమాలో రిపీట్ అవుతుంటారు. No, that's again like he said, such a great thing about Vishnu gar ఏంటంటే he gives an opportunity not just to directors, to everyone. Even his co-actors, heroines. For example, it was my debut film Samajavaragamna, right? So Vishnu garu was the one who recommended my name after watching Bigil.
And he said there is something about her that will work very well in our industry or in Telugu. He believed in me, and that's how I've come into Telugu cinema. So I will totally give it to him as a credit. I will give him the credit for believing in me and thinking, okay, EMI has that skill. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఆడియన్స్ మమ్మల్ని ఇలాగే ఇష్టపడ్డారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ జోన్లోనే ఉంచుదాము, మళ్ళీ సీరియస్ జోన్ ఎందుకని కూడా ఆలోచించలేం. నేను ట్రై చేస్తున్నాను, తను ట్రై చేయలేమని ఓపెన్గా ఉన్నారు కదా, దట్ ఈస్ గుడ్ థింగ్. జనరల్గా ఏంటంటే ఎందుకన్నా ఇప్పుడు కామెడీగా మనం కొంచెం ఇలా కాంబినేషన్ ఇష్టపడ్డారు కదా, మనం వేరే ఆప్షన్కి వెళ్ళిపోదామని అనుకోవచ్చు జనరల్గా, కానీ ఆ ఛాన్స్ కూడా తీసుకోలేదు కాబట్టి ఐ థింక్ మీ కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ చూస్తామని అర్థమవుతుందండి. డిఫరెంట్ స్టోరీస్లో చూస్తామని అర్థమవుతుంది. సో మీతో మాట్లాడిన తర్వాత మృత్యుంజయ్ మీద మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఒక డిఫరెంట్ వరల్డ్లోకి మేము కూడా జంప్ ఇన్ అవుతున్నామని అర్థమవుతుంది. నేను గెస్ట్ చేయగలమా సార్? అలాంటి ఛాలెంజెస్ ఏమైనా ఇస్తారా? చేయొచ్చు సార్, ఇట్స్ నాట్ దాట్. సార్ ఐల్ టెల్ యూ సంథింగ్ సార్, ఐల్ టెల్ యూ సంథింగ్. వాట్ ఐ బిలీవ్, వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్ ఆడియన్స్ ఆర్ సూపర్ స్మార్ట్ సార్, అండ్ ఐఎమ్ ఆల్సో అన్ ఆడియన్స్. నేను కూడా ఆడియన్స్లో ఒక, నేను వాళ్ళని అవుట్ స్మార్ట్ చేయడానికి, నేను తెలివైన చెప్పడానికి సినిమా తీయట్లా. ఎంగేజ్ చేయడానికి సినిమా తీస్తున్నా, నేను తెలివైన చెప్పడానికి కూడా కాదు. అండ్ బికాస్ ఐ బిలీవ్ నా సినిమా ఒక్కదానికే నేను డైరెక్టర్ని, మిగతా 1,000 సినిమాలకి నేను ఆడియన్స్ని. అండ్ ఐవ్ సీన్ హౌ దే రియాక్ట్, హౌ దే హౌ దే ఎంజాయ్ దోస్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ ఆల్. నేను థియేటర్లో విజిల్ చేస్తున్నాను, నేను థియేటర్ తప్పటి కొట్టులోనే థియేటర్ ఒక్కడే కూడా వెళ్ళిపోతాను సార్. ఐ గో ఆల్ అలోన్, బోర్ కూడా థియేటర్కి ఒక్కడే కూర్చొని చూస్తాను. సో సినిమా ఇస్ యువర్ కంపెనీ? ఎస్ సార్, సినిమా ఇస్ మై హ్యాపీ ప్లేస్, రైటింగ్ ఇస్ మై హ్యాపీ ప్లేస్, దెన్ సినిమా రిలాక్సింగ్. సార్, సో అదే అంటున్నాను సార్, నేను ఆడియన్స్ని అవుట్ స్మార్ట్ చేయడానికి, వాళ్ళు ఇది చేయడానికి తీయట్లే. ఐ వాంట్ దెమ్ టు ఎంజాయ్, ఐ వాంట్ దెమ్ టు హ్యావ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్, దానికోసం తీశాను. సార్ ఈ పోస్టర్ మీద టెక్నికల్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. శ్రీకర్ ప్రసాద్ గారు, కాలభైరవ, అంటే ఎలాంటి పీపుల్ బ్యాంగ్ ఆన్ అయి ఉన్నారంటే ఫినామినల్. శ్రీకర్ ప్రసాద్ గారు అంటే ఇక టాప్ నాచ్. సో ఎలా ఉంది సార్ ఆయన మీరు కన్విన్స్ చేస్తారా, లేకపోతే ఆయన చెప్పింది మీరు విన్నారా? సార్ ఫస్ట్ శ్రీకర్ సార్ కథ విన్నారు సార్, శ్రీకర్ సార్ కథ విని నచ్చితే, అంటే చాలా మంది అంటారు శ్రీకర్ సార్ని కన్విన్స్ చేయడం కష్టం, ఆయన రైట్ పాయింట్ అడుగుతారు, అవును ఎందుకు అని అడుగుతారు, లేకపోతే తీసేస్తారు, మనం కూడా అడగరు. అబ్సల్యూట్లీ. అయితే ఆయన కథ చెప్పాను, కథ చెప్పిన తర్వాత హీ అగ్రీడ్, బాగుంది కథ, నాకు స్క్రిప్ట్ పంపించండి అన్నారు. స్క్రిప్ట్ చదివారు, సో అగ్రీడ్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. ఆ తర్వాత దీంట్లో ఎక్కడైనా ఒక ప్రాసెస్ ఉంటుంది కదా సార్, ఇక్కడేదో ఈ సీన్ ఏదో బెటర్ చేస్తే బాగుంటుంది, ఇది ఎక్స్టెన్షన్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి రాసుకుంటే, హీ వాజ్ ఆల్వేస్ యూస్ టు సార్ ఇది చేస్తున్నాం సార్, ఇది చేయగానే లేదు మళ్ళీ తప్పు వెళ్తున్నారు, కమ్ బ్యాక్. సో హీ వాజ్ ఆల్వేస్ దేర్. ఫస్ట్ అయితే ఎంజాయ్ చేశాను, ఫస్ట్ కథ ఏది చెప్పావు దట్ వాజ్ నైస్, దానికే స్టిక్ అవ్వండి, దానికే వెళ్ళండి. మీరు కొన్నిసార్లు యూ ట్రై టు ఓవర్బోర్డ్ వెళ్ళడానికి ట్రై చేస్తారు, వెళ్ళొద్దు, దానికే స్టిక్ అవ్వండి అని చెప్పి. సో దట్ కైండ్ ఆఫ్ గైడెన్స్ అండ్ దట్ కైండ్ ఆఫ్ strength he gave us to the not just in this edit table, he was always there from the back also. So ఇలా చేస్తున్నాం, so this is what we're doing, and he was always. ఎందుకు సార్ డూప్స్ లేకుండా ఫైట్స్ చేశారన్న బ్రో అంటున్నారు తను? లేదు సార్, ఫ్రెండ్స్ అయిపోయాం, బికమ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్, వి బికమ్ డూడ్స్. అంటే సెట్లో సామజరగన్మ ఇది కదా, సెట్లోకి వచ్చేటప్పటికి సారు ఇంకా ఈవిడ ఫన్ అలాగే నడుస్తూ ఉంటుంది అనమాట. అండ్ నాకు ఆ ఫనీ బోన్ తక్కువ, సో పక్కన ఇద్దరు అల్లరి చేస్తూ ఉంటారు, అలాగా దీంట్లో అఫ్కోర్స్ ఇన్ అ గుడ్ వే, బట్ చాలా గుడ్ స్పోర్ట్, గుడ్ బాయ్. శ్రీవిష్ణు గారు బయట సెటైర్ వేస్తే కొంచెం షార్ప్గా లేకపోతే తర్వాత అర్థమైంది, అమ్మ గట్టిగానే పడింది మనకి అనుకోండి కదా. నాకు సెటైర్ అర్థం కావు, నాకు సర్కాజం సెటైర్ నాకు అర్థం కావు. సో కంప్లీట్ అయితే శ్రీవిష్ణు గారు పక్కన ఉంటే పక్క వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. మా ఇద్దరు ఇంటర్వ్యూ వస్తుంది కదా, అప్పుడు చూడండి, something else. So nice talking to you, sir. Same here, sir. Same here, sir. Cinema release అయిన తర్వాత we have one more conversation. Apps that would love to do that, sir. So wish you all the best. And అంటే మీ ప్రయత్నం చాలా సిన్సియారిటీ కనిపిస్తుంది, మీ క్యారెక్టర్లో చాలా రియాలిటీ కనిపిస్తుంది. సో ఏదో కొత్తదాన్ని సర్వ్ చేయబోతున్నారని అర్థమవుతుంది.
వి ట్రైయింగ్ అవర్ బెస్ట్. విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you మీ so కాంబినేషన్ అయితే మళ్ళీ రిపీట్ అవ్వాలని కోరుకుంటున్నామండి. సమాజ వర్గం 2 తప్పకుండా ఉండాలి. సో Me too, విష్ bro. యూ ఆల్ ద బెస్ట్. Thank you. బాలుని అలా వదిలే బుద్ధి కావట్లేదు. తెచ్చేద్దాం బాలుని. విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you so much, sir.